జాన్ హంట్ అనే ఈ మిషనరీ 1812లో జన్మించారు. 1848లో మరణించారు. స్వస్థలం లింకన్ షైర్, దేశం ఇంగ్లండ్, దర్శన స్థలం ఫిజీ దీవులు. జాన్ హంట్ ఇంగ్లండ్ దేశంలోని లింకన్ షైర్కు చెందినవారు. అతని తండ్రి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో పర్యవేక్షకునిగా, ఫామ్ బెయిలిఫ్గా పనిచేసేవారు. తన కుటుంబం యొక్క పేలవమైన ఆర్థిక పరిస్థితి కారణంగా తన చదువును కొనసాగించలేకపోయిన జాన్ హంట్ 10 ఏళ్ల వయస్సు నుండే పనిచేయటం ప్రారంభించారు. అతని తల్లి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయినప్పటికీ జాన్ కేవలం తాను ఏదైనా భయములో ఉన్నప్పుడు మాత్రమే తనను కాపాడమని దేవునికి ప్రార్థించేవారు. అయితే అతనికి 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తీవ్రమైన అనారోగ్యానికి గురై మరణిస్తారేమో అన్న పరిస్థితి కూడా కలిగింది. ఆ అనుభవం దేవుని పట్ల అతను కలిగి ఉన్న దృక్పథమును మార్చివేసింది. అతను దేవుని సన్నిధిలో మోకరించి తన జీవితమును తన రక్షకునికి సమర్పించారు. కాగా ప్రార్థనలో ఎంతో కనిపెట్టిన పిమ్మట మిషనరీ సేవ నిమిత్తం శిక్షణ పొందుట కొరకై లండన్ నగరంలోని వెస్లియన్ థియోలాజికల్ ఇన్స్టిట్యూట్లో చేరారు జాన్. లండన్లో అతను తృణీకరించబడిన వారి మధ్యను, యవ్వనస్తుల మధ్యను సేవ చేసి వారికి దేవుని వాక్యంను బోధించారు. సేవ చేయుటకు అర్హులుగా అతను నియమించబడిన తరువాత 1838వ సంవత్సరంలో ఫిజీలో జరుగుతున్న ఒక మిషనరీ పరిచర్యలో చేరుటకు అతనికి అవకాశం వచ్చింది. ఫిజీ ద్వీప నివాసులు దొంగలు, అబద్ధములు చెప్పేవారు. ఆహారం కొరకు వారిలో రోగులను హతమార్చి సమాధులను దోచుకొనేవారు. అయితే జాన్ ధైర్యంగా తన భార్యతో కలిసి అటువంటి క్రూర స్వభావాలకు సువార్తను ప్రకటించుటకు పయనమయ్యారు. ప్రారంభ దినములు వారికి బహు కష్టతరంగా ఉన్నాయి. ఏలయనగా వారి ఇంటికి కనుచూపు మేరలోనే స్థానికులు తినుటకు మనుష్యులను మంటలపై కాల్చేవారు. ఏదేమైనప్పటికీ జాన్ తన భద్రత కొరకు మరియు తన కుటుంబ భద్రత కొరకు కేవలం దేవునిపైనే నమ్మకి ఉంచి తన మిషనరీ పనిని కొనసాగించారు. అతను ఆ ద్వీప నివాసుల స్థానిక భాషలో ప్రావీణ్యం సంపాదించి వారి ఆచారాలకు అనుగుణంగా నడుచుకున్నారు. అది క్రీస్తును స్థానిక ప్రజలకు తెలియపరచుటకు సహాయపడింది. స్థానికులు క్రైస్తవులుగా మారుట ఎంతో నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ రైతు వర్షం కొరకు ఏ విధంగా సహనంతో ఎదురుచూచునో జాన్ కూడా అదే విధంగా ఓపికతో వేచి చూచారు. చివరికి రేవా, సొమో మరియు వివా దీవులలో ఉద్యమం ప్రారంభమైంది. అనేక మంది క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించారు. కాగా జాన్ స్థానిక భాషలోనికి క్రొత్త నిబంధనను అనువదించి ప్రజలకు దానిని చదవటం నేర్పించారు. జాన్ అసాధారణమైన ఉత్సాహంతో నిండుకుని ఉన్న దీనత్వం కలిగిన వ్యక్తి. చేయవలసిన పని ఉన్నప్పుడు ఎక్కువసేపు విశ్రమించలేనటువంటి వారిలో అతను ఒకరు. అతను అంత ఎక్కువగా విద్యాభ్యాసాన్ని కలిగి ఉండకపోయినప్పటికీ దేవుని వాక్య సత్యములను గురించి మంచి అవగాహన కలిగి ఉన్నారు. అది క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించుటకు అతనికి తోడ్పడింది. తన శక్తి క్షీణించిపోయేంత వరకు విశ్రమించక పనిచేసిన జాన్ హంట్ 36 సంవత్సరముల వయస్సులోనే ఈ లోకంలో తన యాత్రను ముగించారు. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు ఏ స్థలములకు మిమ్మల్ని పంపును అక్కడికి వెళ్ళి సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? ప్రభువా, మీకు సంపూర్ణ విధేయత చూపించట ద్వారా మీ కొరకు ఆత్మలను సంపాదించగలుగునట్లు మాకు సహాయము దయచేయము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిచర్యనిచ్చావు, భూమినైనా నన్ను సాక్షిగా మార్చావు. నీ సంఘ సరిహద్దులను విశాలపరచుటకు, నీ సంఘ సరిహద్దులను విశాలపరచుటకు నీ సేవకునిగా అభిషేకించావు, నీ సేవకునిగా అభిషేకించావు. నీ కృప లేకపోతే యేసయ్యా